అప్పు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో కళ్యాణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందో ఏంటో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడంలో స్విచ్ ఆఫ్ వస్తుంది అని. ఇక తీరా అప్పు ఇంటికి వస్తుంది. "ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నువ్వు నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోతావు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? నేను ఇంత కంగారు పడ్డానో తెలుసా?" అంటూ ఉంటే ఎప్పుడూ చూడని కోపం కళ్యాణ్‌లో. చూసి "ఈ కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా కవి" అంటూ లోపలికి వెళ్తుంది తీసుకొని. లోపలికి వెళ్ళి కళ్యాణ్ పుట్టినరోజన్న విషయం కళ్యాణ్‌కే గుర్తుండదు. కానీ అప్పు తన కోసం కేక్ తీసుకొచ్చి, తనకిష్టమైన పేపర్సు, పెన్ను అన్నీ తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా హగ్ చేసుకొని, "హ్యాపీ బర్త్‌డే రా అబ్బాయి" అన్నట్టు చెప్తూ ఉంటుంది. "నువ్వు నా బర్త్‌డే కోసం నైట్ డ్యూటీ చేసి మరీ ఇవన్నీ తీసుకొచ్చావా?" అని కళ్యాణ్ అడిగితే, "అలా ఏం కాదు. నువ్వు ఫస్ట్ బర్త్‌డే గదా! మన పెళ్ళితో మన పరిస్థితులు మారిపోయాయి. కానీ నీ బర్త్‌డే విషయంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. అందుకే ఇవన్నీ. అయినా ఇన్ని పేపర్లు, పెన్నులు ఎందుకు అంటే, కవితలు రాసుకో. నీకిష్టం వచ్చినట్టు రాసుకో" అని అంటూ ఉంటే, నేను కవితలు రాస్తూ ఉంటే మరి ఇల్లెవరు చూసుకుంటారు అంటే, "నేనున్నాను కదా!" అన్నట్టు చెప్తూ ఉంటుంది. "ఏంటి? నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీతో నేను కష్టపెట్టిస్తానా?" అనేది అంటూ ఉంటే, "అలా ఏం కాదు. నువ్వు కూడా చేద్దువులే కానీ, నీకు వీలెప్పుడు దొరికితే అప్పుడు నీకు నచ్చిన కవితలు అవన్నీ రాసుకో. నచ్చకపోతే చించేసుకో" అన్నట్టు చెప్తూ ఉంటే, ఇలా సపోర్ట్ చేసే భార్య తనకి దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాడు కళ్యాణ్. అలాగే అనామిక అయితే పెన్ను, పేపర్ పట్టుకుంటే చాలు గై గై అంటూ మీద పడిపోయేది. కానీ అప్పు అసలు కవితలు వినడానికే ఇష్టపడదు. అటువంటిది కవి ఇష్టాన్ని తెలుసుకొని తనకి సపోర్ట్ చేస్తుంది.